హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము 5 year LLB అంటే ఏంటి, 3 year LLB అంటే ఏంటి, ఎవరు 5 year LLB చేయొచ్చు, ఎవరు 3 year LLB చేయొచ్చు, ఎగ్జామ్స్ ఏమున్నాయి, కాలేజెస్ ఏమున్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ మనము 5 year LLB కన్సిడర్ చేసుకుంటే ఎవరైతే స్టూడెంట్స్ 12th స్టాండర్డ్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళందరూ 5 year LLBకి ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 5 year LLBలో జాయిన్ అవ్వాలనుకుంటే మనము క్లాట్ అనే ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. సో ఈ క్లాట్ అనే ఎగ్జామ్ రాస్తే మనకి 26 నేషనల్ లా స్కూల్స్ ఇన్ ఇండియాలో మనము లా చేయడానికి ఎలిజిబుల్ అవుతామన్నమాట. సో మనకి అడ్మిషన్ అనేది దొరుకుతుంది ఈ 26 నేషనల్ లా స్కూల్స్లో ఒక ఎగ్జామ్, దట్ ఈస్ క్లాట్ అనమాట. సో మనం ఎన్ఎల్యూ ఢిల్లీ మాత్రం సపరేట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ఎగ్జామ్ పేరు వచ్చి ఎయిలెట్, AILET. సో ఇప్పుడు మేము ఎక్కడ చేయము, ఓన్లీ ఢిల్లీలోనే చేస్తాము అనేవాళ్ళు ఎయిలెట్ కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు మేము అన్నిటికీ ట్రై చేస్తాము అనేవాళ్ళు క్లాట్ కన్సిడర్ చేసుకోవచ్చు. సో మనము ఇది 5 year LLB అనమాట. మనం 3 year LLB కన్సిడర్ చేసుకుంటే ఎవరైతే స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నారు, అది ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, బీకామ్, బీటెక్ ఆర్ ఎనీ ఫీల్డ్, బీఫార్మసీ, ఎనీ ఫీల్డ్ మీరు కంప్లీట్ చేస్తుంటే మళ్ళీ మీకు లా చేయాలని ఉంది ఇప్పుడు. సో మీరు 3 year LLBకి ఎలిజిబుల్ అనమాట. మీరు దాన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ ఏమేమంటే ఇక్కడ ఒక ఎగ్జామ్ అని లేదు. సో ఎందుకంటే ఇక్కడ అన్ని NLUs మనకి 3 year LLB ప్రొవైడ్ చేయడం లేదు, ఓన్లీ కొన్ని NLUs మాత్రమే మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి 3 year LLB. ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ టేక్ బెంగళూరు ప్రొవైడ్ చేస్తుంది, NLSU బెంగళూరు. నెక్స్ట్ వచ్చి NLU ఒడిస్సా ప్రొవైడ్ చేస్తుంది అండ్ NLU విశాఖపట్నం. సో ఇలా కొన్ని NLUs మాత్రమే మనకి 3 year LLB ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఇక్కడ మీరు చేయాలనుకుంటే వాళ్ళు సపరేట్గా ఎగ్జామ్ పెడుతున్నారు, ఒక ఎగ్జామ్ కాదనమాట. ఇప్పుడు బెంగళూరులో మీరు చేయాలనుకుంటే దానికి సపరేట్గా ఎగ్జామ్ రాయాలి. ఒడిస్సా వాళ్ళు రీసెంట్గా స్టార్ట్ చేశారనమాట. సో మీరు అక్కడ చేయాలనుకుంటే దానికి సపరేట్ ఎగ్జామ్. అండ్ విశాఖపట్నం వాళ్ళు సపరేట్గా కండక్ట్ చేస్తున్నారు. సో ఇలా సపరేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మీరు టాప్ NLUsలో మీరు 3 year LLB చేయాలనుకుంటే మీరు ఈ ఎగ్జామ్స్ కన్సిడర్ చేసుకోవచ్చు. డిఫరెంట్గా మనము కాలేజ్ని బట్టి ఎవరెవరు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మనము అప్డేట్ అవుతూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో దాన్ని బట్టి మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు ఆ కాలేజ్కి. సో అంతా మాకొద్దు, మేము స్టేట్ ఎగ్జామ్సే రాస్తాము, మా స్టేట్లోనే మేము చదువుతాము అన్న వాళ్ళు జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి జస్ట్ మీ స్టేట్ టైప్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ లా సెట్ అని టైప్ చేస్తే మీకు సిలబస్, ప్యాటర్న్, కట్ ఆఫ్ అన్నీ వచ్చేస్తాయి, ఎలిజిబిలిటీ. అండ్ మీరు డిఫరెంట్ స్టేట్స్లో కూడా చేయాలనుకుంటే లైక్ తెలంగాణ లా సెట్, లేదు మహారాష్ట్ర లా సెట్, మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి స్టేట్ నేమ్ టైప్ చేసి అండ్ లా సెట్ అని టైప్ చేస్తే మీకు ఎలిజిబిలిటీ, మీరు డిఫరెంట్ స్టేట్స్లో కూడా ఎలిజిబుల్లా కాదా అనేది మీకు తెలిసిపోతుంది. సో సిలబస్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఇచ్చుంటారు, డేట్స్, రిజిస్ట్రేషన్ ఫామ్స్ అన్నీ అక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. సో టాప్ NLUsలో చేయాలనుకున్న వాళ్ళకి క్లాట్, ఎయిలెట్ ఇది మోస్ట్ ప్రిఫరబుల్ ఎగ్జామ్స్ అనమాట. సో నెక్స్ట్ స్లాట్ అనే ఎగ్జామ్ కూడా ఉంది, SLAT. ఇది సింబయోసిస్ లా స్కూల్ అనమాట. సింబయోసిస్ లా స్కూల్ అనేది సపరేట్ కాలేజ్ అనమాట. ఇది సపరేట్గా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సింబయోసిస్ లా స్కూల్ వాళ్ళు ప్రైవేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో దాన్ని బట్టి మీకు ఆ మార్క్స్ని బట్టి మీకు సింబయోసిస్ లా స్కూల్లో కూడా మీకు అడ్మిషన్ అనేది దొరుకుతుంది. సో ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో గైస్ ఇవి 5 year LLB అండ్ 3 year LLB డీటెయిల్స్. ఇప్పుడు మనకి August 1st నుంచి October 31st వరకు క్లాట్ 2026 రిజిస్ట్రేషన్ లింక్స్ ఓపెన్ అయిపోయాయి గైస్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో గో అండ్ చెక్ ఇట్ అవుట్ గైస్. సో ఆల్ ద బెస్ట్.